ఈరోజే తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంవత్సరం మాక్ సీట్ అలాట్‌మెంట్స్. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీటొస్తే ఎట్లా తెలుస్తది? అండ్ ఈ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి కావచ్చు అని చెప్పి డీటెయిల్‌గానైతే మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఐడియా వస్తది. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా మనమైతే వీడియోస్ చేసుకున్నాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ మెయిన్‌గా ఈరోజు అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినయి. ఇట్లా చెక్ చేసుకోర్రి అని చెప్పి డీటెయిల్‌గా అయితే స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తా. కాబట్టి ఆ వీడియోని పక్కాగా చెక్ చేయండి. అస్సలే మిస్ చేయకుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో, మనం ఏమనుకున్నాం కదా అంటే 3 జూలై రోజు రిలీజ్ అయితాయి కావచ్చు రిజల్ట్స్ అని చెప్పి అనుకున్నాం. ఓకేనా. కానీ 3 జూలై రోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ కాలేదు. సో, వాళ్ళు మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. డిస్‌ప్లే ఆఫ్ మాక్ అలాట్‌మెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా. డిస్‌ప్లే ఆఫ్ మాక్ అలాట్‌మెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 4థ్ జులై 2026 అన్నారు. మనం ఏమనుకున్నాం కదంటే 3 జులై రోజు వస్తాయేమో అనుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఏందంటే ఒక రోజు ముందే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ప్రతీదీ కూడా బానే ఉండి ఓకేనా. ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే 3 జులై రోజే రిలీజ్ చేసుండే. కానీ సో, మరి వాళ్ళు 4థ్ జులై రోజుకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, నిన్నైతే రిలీజ్ కాలేదు. కాబట్టి ఈరోజు మోస్ట్‌లీ మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయన్నట్టు. సో, మరి ఏ టైంకి రిలీజ్ అయితాయి అనేది మనకింకా అఫీషియల్‌గా ఏ అప్డేట్ లేదు. వాళ్ళు ఎప్పుడు గూడా చెప్పరు. సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు చేస్తారని జెప్పి. సో, వాళ్ళు డైరెక్ట్‌గా సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్స్ అయితే మనకెట్లా తెలుస్తది అనంటే, సీటొచ్చిన ప్రతి ఒక్కరికి గూడా ఎవరికైతే సీట్ అలాట్‌మెంట్ అయితదో, ఎవరికైతే సీటొస్తదో, సీటొచ్చినోళ్ళకి మాత్రమే ఒక మెసేజ్ వస్తదన్నట్టు. సో, ఏమని మెసేజ్ వస్తదా అంటే, ఇట్లయితే ఒక మెసేజ్ వస్తది. యూ ఆర్ అలాటెడ్ ఇన్ అని జెప్పి మనకు కాలేజ్ కోడ్ అనేది మెసేజ్ వస్తది. అండ్ దాంతో పాటుగా బ్రాంచ్ కోడ్ అనేది మెసేజ్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీకు తెలంగాణ వెబ్‌సైట్ 2026 మార్క్స్ సీట్ అలాట్‌మెంట్స్‌లో సీటొస్తే, మీకు ఏ కాలేజ్‌లో సీటొచ్చిందని జెప్పి కాలేజ్ కోడ్, ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చిందని జెప్పి బ్రాంచ్ కోడ్ అయితే మెన్షన్ జేసి ఒక మెసేజ్ అయితే వస్తదన్నట్టు. సో, మరి సీట్ వచ్చినోళ్ళకే వస్తదా అంటే, అవును. పక్కాగా సీట్ వచ్చినోళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ అనేది వస్తది. సీట్ రాలే అనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మెసేజ్ అనేది రాదన్నట్టు. సో, ఇంక కొన్ని సిట్యుయేషన్స్ లోపల మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఏంటి ఆ సిట్యుయేషన్స్ అంటే, మనకు సిగ్నల్ లేకపోవడం. మన ఫోన్ లోపల సిగ్నల్ అనేది లేకపోవడం వల్ల గావచ్చు, లేకపోతే ఇన్‌కమింగ్ కాల్స్ అనేది లేకపోవడం వల్ల గావచ్చు, మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. మన సైడ్ నుండి సిగ్నల్ లేకపోయినా, ఇన్‌కమింగ్ లేకపోయినా మనకు మెసేజ్ రాదు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని సార్లు. అండ్ ఒకవేళ టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు గూడా మెసేజ్ అనేది రాదన్నట్టు. ఓకేనా. ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు గూడా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. సో, మెసేజ్ రాకపోయినా గూడా మనకు ఎక్కడ సీటొచ్చింది అని జెప్పి నేను ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ ఏ కాలేజ్‌లో వచ్చింది, ఏ బ్రాంచ్ లోపలొచ్చిందని జెప్పి మెసేజ్ మాత్రమే వస్తది. ఓకేనా. కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ వస్తది. మనకు ఏ కాలేజ్‌లో వచ్చింది అని జెప్పి కాలేజ్ ఫుల్ నేమ్ ఎట్లా తెలుసుకోవాలని జెప్పి, అండ్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ లోపలొచ్చిందని జెప్పి బ్రాంచ్ ఫుల్ నేమ్ తెలుసుకోవడానికి నేనైతే డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. ఓకేనా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకు మెసేజ్ రాకపోయినా గూడా సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే ఎక్కడైంది? ఎట్లా చెక్ జేసుకోవాలి? ఫీ ఎంత ఉందని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వీడియోస్ లోపల. అండ్ తర్వాత సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళు ఏం జేయాలి? అయినోళ్ళు ఏం జేయాలని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెట్టుకోర్రి. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెసేజ్ వస్తది బ్రో. ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ కాకపోతే మెసేజ్ అనేది రాదు. సో, దానిలో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ సీట్ అనేది నచ్చకపోతే మీరు ఆ వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా. సో, చేంజ్ ఆప్షన్స్ ఇఫ్ డిజైర్డ్ మీకు ఈ ఏదైతే సీట్ వచ్చిందో ఇది నచ్చకపోతే మీరు ఆప్షన్‌లు అయితే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు క్లియర్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మెసేజ్ రాకపోయినా గూడా మనమైతే చెక్ జేసుకోవచ్చు సీట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పి. సో, సీట్ వస్తే ఏం గాదు. సీట్ రాకపోతే ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్‌లు అయితే యాడ్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వుడుతోటి నాకొక చిన్న కామెంట్ అయితే ఏరి బ్రో ఇట్లా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినయి. అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చేస్తా అన్నారు గదా! అని చెప్పి ఒక కామెంట్ అయితే ఏసేసేయండి. సో దట్ దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఒక ఫుల్ వీడియో అయితే చేసుకున్నాం. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఈ మెసేజ్ రాకపోయినా గూడా మనమైతే లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి తెలుస్తది. అండ్ ఆల్రెడీ మెసేజ్ రానోళ్ళకేమో సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి తెలుస్తది. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే మెసేజ్ రాకపోయినా కూడా
మనకు సీటొస్తే సీటొచ్చింది అని చెప్పి చూపెడతది. ఇట్లా మనం మెసేజ్ రాకపోయినా చెక్ జేసుకోవచ్చు. మెసేజ్ వచ్చినోళ్ళు ఏ కాలేజ్ లోపలొచ్చింది, ఏ బ్రాంచ్ లోపలొచ్చింది, కాలేజ్ అడ్రెస్ ఏంది, అండ్ ఎంత ఫీ ఉన్నది అని చెప్పి కూడా మనమైతే చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. బై డౌన్‌లోడింగ్ అవర్ అలాట్‌మెంట్ ఆర్డర్. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అయితే మనం చూసుకోవచ్చన్నట్టు. చెక్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, టైమ్ అంటే మనకు అఫీషియల్‌గా ఏ అప్డేట్ ఇవ్వలే టైము ఇప్పటివరకైతే. ఒకవేళ ఏమన్నా అప్డేట్ వస్తే నేను ఫర్దర్‌గా చెప్తా. అండ్ ఇంకొకటి ఏంది కదంటే, మనకు లాస్ట్ ఇయర్ అయితే ఈవినింగ్ టైమ్ లోపల రిలీజ్ అయింది. ఓకేనా? సో, ఏ టైమ్ అయినా రిలీజ్ కావచ్చు బ్రో. రాత్రి 10 గంటలకు కూడా రిలీజ్ కావచ్చు. సో, చెప్పలేం మనం. ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఒకవేళ అలాట్‌మెంట్ రిలీజ్ అయితే మాత్రం నాకొక కామెంట్ అయితే పెట్టేయండి. బ్రో అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. నేను డీటెయిల్‌గా వీడియో అయితే చేసి పెడతా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఇట్లా డౌన్‌లోడ్ చేసుకొని మీకు సీట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోరి అని చెప్పి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండ్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.